నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్పల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. 11 రోజుల పాటు జరిగే వినాయక చవితి సంబరాలు శాంతియుతంగా చేసుకోవాలి. డీసీపీ బస్సారెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం. పాల్గొన్న ఆర్డీఓ రాజాగౌడ్, ఆయా శాఖల అధికారులు. తిరుమల కాలనీలో దొంగల బీభత్సం. 4 తులాల బంగారం, 1,80,000 నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. 11 రోజుల పాటు జరిగే వినాయక చవితి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు డీసీపీ బస్సారెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా డివిజన్ స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్లు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలని, అనవసర వదంతులను నమ్మొద్దని, 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ మండపాల వివరాలను పోలీసులకు ఇవ్వాలని తెలిపారు. మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ట్రాన్స్కో అధికారులు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ రవికుమార్, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ డిఈ హరిచంద్ నాయక్, ఏడీఈ శ్రీధర్, రాజేశ్వర్, వివిధ మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, గణేష్ మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు తదితరులున్నారు. పర్మిషన్ గురించి తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు, ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అది పర్మిషన్ కాదు, ఓన్లీ ఇంటిమేషన్. దానికి ఒక 4 బాధ్యులైన సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో పాటు మండలికి రక్షణ గురించి ఎవరుతారో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేస్తే ఆ డేట్ ఎప్పుడు నిమజ్జనం చేస్తున్న డేటు, రూట్, చెరువు, ఎక్కడ నిమజ్జనం చేసే స్థలం, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఉంటాయి. అది ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏ గల్లీలో, ఏ వార్డులో, ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయి ఇంటిమేషన్ మాకు ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా నిమజ్జనం కాడ కానీ, రూట్ కానీ బందోబస్తు అరేంజ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నా సరే, అపార్ట్మెంట్లో పెట్టుకున్నా సరే, లేకపోతే మన బహిరంగ ప్రదేశాలలో పెట్టుకున్నా సరే, కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు కన్సర్న్ మండలి సభ్యుల యొక్క గురుతరమైన బాధ్యత, వాళ్ళ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశంలో కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగ్, అదేవిధంగా టెంట్, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తర్వాత స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం వంటిది ప్రభుత్వం వైపు నుంచి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ పరంగా ప్రతి అంశాన్ని కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ పండగ ఏదైతే ఉందో దాన్ని మంచి పరిస్థితుల్లో జరుపుకొని అందరూ ఆనందంగా గణనాయకునికి పండుగను నిర్వహించుకుంటారని ఆశిస్తూ వేల్పూర్ మండలంలోని వేల్పూర్ రామన్నపేట్ మధ్యలో ఆర్ఎన్బి రోడ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన ఈ రోడ్డును ఈరోజు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వెంటనే రాకపోకలు పునరుద్ధరించాలని, అందుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. శాశ్వత పరిష్కారం కోసం ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. గత 4-5 రోజులుగా వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ రోడ్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతినడం జరిగింది. కొన్ని దగ్గరలో పాత కల్వర్టున్న దగ్గర వాగులు, వంకల నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి రాకపోకలకు ఇబ్బంది జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి బాల్కొండ నియోజకవర్గంలో అటువంటి ఇన్ని కూడా స్పాట్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. కొన్ని రాకపోకలు స్తంభించినాయి. ఇది కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఉంది. ఇమీడియట్గా దీన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి అధికారిని కోరుతాం. దిగువన కూడా వాటర్ మొత్తం పొలాల్లో నుంచి కారుతుంది. దాన్ని కూడా ఇట్లా స్ట్రెంథెన్ చేయడమా, రేజ్ చేయడమా అది కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. సాపు పోచంపల్లి రోడ్ కూడా బ్రీచ్ కావడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దాన్ని కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఇమీడియట్గా పంపించి
దాన్ని కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడైనా పంట నష్టం జరిగితే, ఈ వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ఇమీడియట్గా ఇంట్రూమేట్ చేయమంటూ ఆ లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా ఇవాళ ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రాజశ్రీని బీజేపీ నాయకులు యాదగిరి, గంగారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దినేష్, పవన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను యాజమాన్యం ప్రసాద్, సాగర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించి 4 తులాల బంగారం, 1,80,000 నగదు దోచుకెళ్లారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముండే మహేష్ అనే వ్యక్తి తన తల్లి వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లగా తాళం వేసి ఉన్న టార్గెట్ చేసిన దొంగలు తాళం, బీరువాను ధ్వంసం చేసి బీరువాలోని 4 తులాల బంగారం, 1,80,000 నగదు ఎత్తుకెళ్లారు. తాళం తీసి ఉండడాన్ని గమనించిన శివ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తిరుమల కాలనీలో రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి రక్షణ కల్పించాలని, వరుస దొంగతనాలు అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు ఉప్లూరు గ్రామానికి వెళ్లే రహదారులను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కోతకు గురైన ఉప్లూరు రహదారిని అధికారులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం వాటిని మరమ్మతులు చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎవరు కూడా చెరువుల ప్రాంతానికి, వాగుల వద్దకు వెళ్లకూడదని సూచించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండి వర్ష ప్రభావం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణతో తరగతి గదులలో పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ లయన్ గుజరాతీ ప్రకాష్ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గురువు తన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని, విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకుంటే ఉపాధ్యాయుడు గర్విస్తాడని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ టీచర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలో తయారు చేసిన భారీ గణనాథులు మండపాలకు తరలుతున్నాయి. పెరికిట్ నుండి భారీ విగ్రహాలు మండపాల నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. గణేష్ విగ్రహాల తరలింపు దృష్ట్యా విద్యుత్ శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గణేష్ విగ్రహాలను మండపాలకు చేరేటట్లు చర్యలు చేపడుతున్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో ఉన్న ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం కరెస్పాండెంట్ మానస గణేష్
పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా విద్యార్థులు పాఠ్యాంశాలు బోధించడం గొప్ప అనుభవమని, విద్యార్థులు ఉద్యోగ బాధ్యతలను తెలుసుకున్నారని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్దేశింపబడుతుందని, అందుకు కారణం ఉపాధ్యాయులేనని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు గమ్యాన్ని చూపించి దిశను నిర్దేశిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనా అధికారి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు మోహన్ దాస్, హేమలత దంపతులు విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మార్గదర్శకత్వం ఎంతో మేలైనది, ఏమిచ్చినా గురుదక్షిణ తీర్చలేనిది. మన విశ్రాంత ఉద్యోగ సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు. ఎందుకంటే అలాంటి వాళ్ళను గౌరవించుకోవడం మనం గొప్పతనమే. మరి దాసు దంపతులకు మంచి ఆలోచన కలిగింది. ఎందుకు ఉపాధ్యాయులై నాతోటి ఉపాధ్యాయ విశ్రాంత ఉపాధ్యాయులను సీనియర్లను సత్కరించాలి, సన్మానించాలి అనే ఆలోచనతో వారు ముందుకు రావడం చాలా సంతోషం కలిగినటువంటి రోజులు ఉన్నాయి. మన ఆర్మూర్లో కూడా ఎవ్రీ ఇయర్ మీ అందరి సహకారంతో మన రిటైర్ అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు క్రీడలను కూడా నిర్వహించాలని ఒక ఆలోచన నాకు దాన్ని. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కాంతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులాగా బోధించడం గర్వంగా ఉందని, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల కృషి తమకు తెలిసిందని పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులాగా తరగతులు బోధించారని తెలిపారు. తరగతి బోధనలో విద్యార్థులు అనేక అంశాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. All respected principals, sir, Dr. Ma'am, Dr. Sir, teachers and my brothers and sisters. Today we gathered here to celebrate Teachers Day. So I wish you happy Teachers Day to our teachers. I am so glad to share my feelings because today I acted as of a teacher. I taught Telugu subject. Telugu subject is not an easy task. I understand that how teacher dealing subject because while I am taking class, few students made a lot of disturbance in the classroom. తరగతి గదిలో తలరాతలను మార్చేటి గురువులారా, తరగతి గదిలో తలరాతలని మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. I taught Telugu subject to primary classes 4th and 5th. When I teaching the subject, students are disturbed classes. It's not a easy task. How they are controlling classes, they are very great. Thank you to giving this opportunity. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును నిర్వహిస్తూ టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులు టీచర్స్ గా ఈ రోజు ఒకరోజు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండే సాధక బాధకాలను తెలుసుకోవడమే కాకుండా ఒక ఉపాధ్యాయ వృత్తికి ఉండే ప్రాముఖ్యతను ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పిల్లలతో వాళ్ళు గడిపే సమయాన్ని, ఆ సమయం యొక్క ఇంపార్టెన్స్ ని ఈ రోజు వాళ్ళు తెలుసుకున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రాజన్న మరియు సుంకెట రవి కుటుంబాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంతో పాటు ఆయా గ్రామాలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కమ్మర్పల్లి మండలంలోని సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు రాజన్న మరియు సుంకెట రవి కుటుంబాలను మంత్రి పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు.
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట కమ్మరపల్లి మండలంలోని ఆయా గ్రామాల నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులతో తల్లిదండ్రులకు సన్మానం, పాదపూజను చేయించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం ఉత్సాహంగా సెలబ్రేషన్లో పాల్గొన్నారు. చిన్నారి విద్యార్థులు వారి క్లాస్ టీచర్లకు బహుమతులు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ షబానా గౌహర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు టీచర్స్ డే యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పేరెంట్స్కు సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల మేనేజ్మెంట్, టీచర్లు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గౌహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం మనము స్మైల్ స్కూల్లో జరపడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా యూనిక్ వేలో వారి మొదటి గురువైన తల్లిదండ్రులకు సన్మానించడం జరిగింది. మై మామ్ ఈజ్ ఫస్ట్ టీచర్. అలాగే ఉపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగింది. టీచర్స్ డే సందర్భంగా స్మైల్ స్కూల్ విద్యార్థులు కొక్కుల అద్విత్, కొక్కుల దేవాంశులు తమ క్లాస్ టీచర్లను సన్మానించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు తమ క్లాస్ టీచర్లకు సన్మానించి బహుమతులను అందించడం అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపల్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లాస్ టీచర్స్ స్వప్న, సవిత, సింధూజ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లిల్లీపుట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, విద్యార్థి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడు ఎంతో కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన అశోక్ యాదవ్ తల్లి భూమవ్వ మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్, మాజీ సర్పంచ్ భానుప్రకాష్, మాజీ ఎంపీటీసీ మధుసూదన్, బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, భువనగిరి రమేష్, ఇట్టెడి రాజు, నసయ్య, నరేష్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, దివాకర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేపట్టారని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. వేల్పూర్ మండలం పిఆర్టీయు శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఆర్టీయు టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంలో 20 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ సంతోష్, ఎంఈఓ వనజారెడ్డి పాల్గొన్నారు. తహసీల్దార్ సంతోష్ మాట్లాడుతూ తాను కూడా ఉపాధ్యాయ వృత్తితో జీవితం ప్రారంభించి తర్వాత తహసీల్దారుగా అయినట్లు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లోకెల్లా అత్యున్నతమైందని వారన్నారు. ఎంఈఓ వనజారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తమ వృత్తి ధర్మాన్ని చక్కని నిబద్ధతతో నిర్వహిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి రావడానికి ఎంతో కష్టపడుతున్నారని, వారి సేవల ఫలితంగా మండల విద్యాశాఖ ఉన్నత ఫలితాలు సాధిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా పిఆర్టీయు ప్రధాన
అధ్యక్ష కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహారావు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పిఆర్టీయు ఆధ్వర్యంలో ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇచ్చి సన్మానించడం జరిగిందని, అవార్డు గ్రహీతల యొక్క బాధ్యతను ఈ అవార్డు ఇంకా పెంచిందని అన్నారు. ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో మేము ఈ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ పుష్కర కాలం నుండి కూడా నిర్వహించుకుంటూ ఉపాధ్యాయులందరికీ కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఈ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఇంకా పెరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని చేయుత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్యకు ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చేయుత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి పనిచేస్తున్న సమయంలో కాలు జారి కింద పడడం వల్ల వెన్నపూసకు బలమైన గాయమైందని, అక్కడ కంపెనీ వాళ్ళు 10 లక్షల వరకు ఖర్చు పెట్టారని, మిగిలిన డబ్బులు బాకీ అయినవని తెలిపారు. అప్పటి నుండి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స కోసం 23 లక్షల వరకు ఖర్చు చేశారని అన్నారు. నిరుపేద కుటుంబం కావడం వల్ల చేసేది లేక దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో చేయుత ఫౌండేషన్ వేల్పూర్ వారు బాధిత వ్యక్తి గురించి తెలుసుకొని 20,000 రూపాయలను తమకు తోచిన సహాయం అందించడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యుడు ఎరుకల ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన చేయుత ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేయుత ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, సభ్యులు సురేష్, బాలు, దినేష్, నవీన్, బాలశంకర్, మహిపాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. నేను కొంచెం అక్కడ పడ్డదానికి ఇక్కడ వచ్చిందానికి వేల్పూర్లో మా గ్రామంలో ఇక్కడ చేయుత ఫౌండేషన్ సాయం చేసిండ్రు, వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు వేల్పూర్లో ఎరుకల ఎల్లయ్య అనే వ్యక్తి గత 9 నెలల క్రితం మలేషియా దేశం వెళ్ళి పొట్టకూటి కోసం వెళ్ళి కల్లివిల్లిపై కంపెనీ వీసాపై కాకుండా పని చేస్తూ ఉండగా బిల్డింగ్ పై నుంచి జారి పడడం జరిగింది. అక్కడ మన ఇండియా రూపాయలు 20 లక్షల వరకు ఖర్చు జరిగింది. ఖర్చు అయితే కంపెనీ వాళ్ళు ఇతను బతిమలాడడం వల్ల ఒక 10 లక్షల వరకు పెట్టుకున్నారు. మిగతా డబ్బులకు చాలా ఇబ్బంది ఉంది. చిన్న ఇల్లు, పొట్టకూటి కోసం వెళ్ళిర్రు, బాకీల పాలయ్యారు, అప్పుల పాలయ్యారు. అందువల్ల మా చేయుత ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా చేయుత ఫౌండేషన్ నుంచి ఇతను ఎల్లయ్య 20,000 రూపాయల నగదు చేయడం జరిగింది. మా ఫౌండేషన్ గత 9 సంవత్సరాలుగా చాలా మందికి ఆదుకోవడం జరిగింది. వేల్పూర్ మండలంలోని పచ్చలనర్కుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భక్తితో విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలతో ఘనంగా సన్మానించారు. 10వ తరగతి విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ను, ఇతర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయునిగా పనిచేసి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలతో ముందుకెళుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఉపాధ్యాయులు గంగ నరసయ్య, గంగ మహేష్, రవి, దేవానంద్, రమా, రాణి, మదర్, స్వామి, గాయత్రి, సుధీర్ కుమార్, రాణి, ప్రసాద్, కళ్యాణి, విజయలక్ష్మి, వాణి, గంగాధర్, శ్యామల, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారని, పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తిని అధ్యాపకులు కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్నకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ భూపతి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, అర్చన, రాజయ్య, దశరథ్, బ్యూలా, అవంతి, అశోక్, పద్మ, స్రవంతి, పూజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎన్ని పదవులు వచ్చినా కూడా నా దినోత్సవం, నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకు నిజమైన ఆనందం అని చెప్పారు. అంతటి గొప్ప వ్యక్తి
మరియు సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా సాదాసీదాగా నిరాడంబరంగా గర్వించగలిగిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. బాల్కొండ కస్తూర్బా గాంధీ విద్యాలయం స్కూల్లో కర్ణ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు త్యాగశేఖర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు వినియోగించడం వల్ల కాలుష్యం అరికట్టడం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ భట్టు రాజేశ్వర్, పిఆర్టీయు బాల్కొండ మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్ మరియు పిడి రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాల వినియోగం వలన జల కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలని, కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని తమ కుటుంబంలో, తమ ఊరిలో చుట్టుపక్క వారికి చెప్పి మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీఎస్ఓ భవానీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మట్టి విగ్రహాల వల్ల ఏం లాభాలు ఉంటాయి చెప్పాలి అన్న ఒక సదుద్దేశంతో మీ పాఠశాలను ఎంపిక చేసుకొని మమ్మల్ని ఇప్పుడే మేము బిజీ ఉన్నప్పటికీ ఎంఈఓ గారిని నన్ను పిలవడం జరిగింది. అందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మనకు మీకు ఒక విషయం తెలుసో తెలియదు, మనం వంట చేస్తున్నప్పుడు వంటలో అన్నీ సమానంగా ఉండాలి. ఉప్పు, కారము, ధనియాలు, మిర్చి అన్నీ సమానంగా ఉన్నప్పుడే వంట అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది, తింటే బాగుంటుంది. మరి పర్యావరణం కూడా అలాంటిది. ఏమైతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల? ఎవరైనా చెప్తారు కదా, చెప్పండి అమ్మా ఎవరన్నా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఓజోన్ పొర కూడా ఏమైతుంది, రంధ్రం పడి దాని నుంచి డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ భూమికి చేరుకుంటాయి. దాంతో ఏమవుతుంది, హీట్ పెరిగిపోతుంది. హీట్ పెరిగిపోతే ఏమవుతుంది, ఐస్ ఎక్కువ, ఈ మంచు అనేది హిమాలయ అలాంటి ప్రాంతాలు, టండ్రాస్ అలాంటివి ఏమైతాయి, కరిగిపోతాయి. కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, భూ పరిధి తగ్గిపోతుంది. సముద్రము అంటే భూమి ఉన్న భూమి క్రమంగా. జక్రన్పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ శ్యామ్ మాట్లాడుతూ చిన్నారులను విద్యార్థి దశ నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్లి మహామేధావి ఉపాధ్యాయులని చెప్పారు. ఉపాధ్యాయులను పూజించడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్పల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. 11 రోజుల పాటు జరిగే వినాయక చవితి సంబరాలు శాంతియుతంగా చేసుకోవాలి. డీసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం. పాల్గొన్న ఆర్డీఓ రాజాగౌడ్, ఆయా శాఖల అధికారులు. తిరుమల కాలనీలో దొంగల బీభత్సం. 4 తులాల బంగారం, 1,80,000 నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.